కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. నాయకులందరికీ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలైంది ఆట. తెలంగాణలో రాజకీయాలు వేడి ఈ రోజు నుంచి తగ్గుతాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కుడి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎడమ పక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఉంటారా వేరే పార్టీ ఏదైనా డిపాజిట్లు వస్తాయా ఎవరికైనా? మళ్ళా 20 ఏళ్ల వరకు మళ్ళా ఎవరు మాట్లాడే అవసరం కూడా లేదు. ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి మంత్రి మా జిల్లాలో మేము చెప్పినాం 12కు 12 గెలిపిస్తా అని చెప్పినాం. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల సూర్యాపేట ఒక్క దగ్గర 4000 తోటి జర్రల మిస్ అయిన మన పొట్టుడు. ఏ మంత్రి అయ్యా, ఏమేమో విరవిగుతున్నావు? మా ముఖ్యమంత్రి గారు మీ అవినీతి చర్యల మీద, మీ 10 ఏళ్ల పాపాల మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. నెంబర్ 1 వికెట్ పడిపోయింది. కవితక్క పోయిందా జైలుకు? వచ్చే సంవత్సరం కవితక్క బతుకమ్మ ఎక్కడ ఆడుతుంది? తీహారు జైల్లో ఆడుతుంది. మీ అందరు చెప్తున్న సోదరులారా, ఒకడే ఒక మాట చెప్తా. 10 ఏళ్ల పాటు అప్పుల పాలు చేసి ఆగమైన తెలంగాణ మొత్తాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత, నిజమైన బంగారు తెలంగాణ చేసే బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. మీలాగా టిఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం కోసం, కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డనా కదా? మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమానం ఇద్దామా? ఒకసారి చేయలేవటండి అందరూ గెలిపిద్దామా? మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వినయం చేస్తున్నా. నేను ఎంపీగా ఉన్నా 5 ఏళ్లు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి భువనగిరి ప్రజల కోసం తెలంగాణ తెచ్చిన, అవునా కాదా? మరి నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజకవర్గంలో మీకోసం 5 ఏళ్లు ఎంతో సేవం చేసిన మాట వాస్తవమే కాదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఒక అగ్ని పరీక్ష పెట్టిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పంపించి గెలిపించుకొని రమ్మని చెప్పిండు. గెలిపిద్దామా వద్దా? మేమందరం కూడా ఈ రోజు నుంచి రాత్రింబగలు కష్టపడి నల్లగొండ పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా, భువనగిరి పార్లమెంట్ లో మెజార్టీ ఎక్కువ వస్తుందా? మనకు పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాదు, మనకు పోటీ నల్లగొండ కాంగ్రెస్ తోటి, అవునా కదా? మనల్ని ఓడించే సత్తా ఉందా? నాకు రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి నాకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. అన్న నువ్వు తప్పనిసరి తమ్ముని గెలిపియాలన్నాడు. మరి అన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని మనందరం కష్టపడి గెలిపిద్దామా? మేమందరం గెలిపించి నీకు ఇచ్చే బాధ్యత మాది. కానీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారిది. ఓకేనా? ఒక్కసారి నన్ను జై కాంగ్రెస్ అనండి. జై కాంగ్రెస్. చెయ్యి గుర్తుకే.